ఒక ఫాస్ట్ ట్రాక్ వల్ల ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయినాయి. ఏం జరిగిందంటే జనవరి 14వ తారీఖు రోజున ఒక అతని కార్ లో లక్నో వెళ్తున్నాడు. వెళ్లే మధ్యలో హైదర్గర్ అని చెప్పేసి ఒక ప్లేస్ లో టోల్ గేట్ అనేది ఉంది. ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్రాక్ నుంచి డబ్బులు అనేది కట్ అవ్వలేదు. సో టోల్ గేట్ వాళ్ళు ఆపేసారు. ఆపేసి సార్ మీ ఫాస్ట్ ట్రాక్ లో డబ్బులు లేవు, డబ్బులు పేమెంట్ చేసి మీరు వెహికల్ ఇక్కడ నుంచి తీయండి అని చెప్పేసి అన్నారు. ఇతను అన్నాడు లేదు బాబు నా దాంట్లో బ్యాలెన్స్ ఉంది కావాలంటే చూసుకో అని చెప్పేసి చెప్పిండు. వాళ్ళు అన్నారు లేదు సార్ లేవు, మీ దాంట్లో బ్యాలెన్స్ లేవు, ఉంటే కట్ అవుతాయి కదా, మరి అది ఇక్కడ నుంచి సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు డబ్బులు కట్టేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. లేదు నేను కట్టా అని చెప్పేసి ఇతను, లేదు మీరు కట్టాలని చెప్పేసి వాళ్ళు. ఇలానే కొద్దిగా గొడవ కాస్త పెద్దగైంది. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు బూతులు మాట్లాడుకున్న తర్వాత అతన్ని చాలా దారుణంగా కొట్టిరు కార్ అతన్ని టోల్ గేట్ వాళ్ళు. ఈ కొట్టిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే నాకు సారీ చెప్పు అని చెప్పేసి ఆయన భయం పెట్టేసారు. సో సరే కదా చెప్పాల్సిందని చెప్పేసి ఓకే అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు నా కథ స్టార్ట్ అయింది. ఏం జరిగిందంటే అతను ఒక లాయర్. ఆ లాయర్ అయ్యేసరికి అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తూ 100 మంది కార్లు వేసుకుని ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి టోల్ గేట్ వాళ్ళందరూ పారిపోయారు. లాయర్స్ ఏమంటున్నారంటే మేము సారీ చెప్పడానికి వచ్చినాం, రండి ఎవరైనా రండి మా దగ్గర రండి అని చెప్పేసి అంటే ఎవ్వరూ లేరు. ఆ లాయర్ని ఎవరైతే ముగ్గురు కొట్టిరో వాళ్ళ ముగ్గురు మీద కేసులు బుక్ చేసి లోపల దోసేసారు. వాళ్ళకి బయట రాకుండా ఎన్ని సెక్షన్స్ అయితే వాడాలో అన్ని సెక్షన్స్ వాడేసారు వాళ్ళ మీద. అలాగే ప్రతి లాయర్ కి చెప్పేసింది వాళ్ళు ఏంటంటే వీళ్ళకి బెయిల్ అనేది అస్సలకే రావద్దు, జీవితంలో వీళ్ళకి బెయిలే రావద్దని చెప్పేసి డిక్లేర్ చేసేసారు అందరికి. 100 రూపాయలు పోతే నేను వదిలేసుకుంటే వాళ్ళ జీవితాలు ఈ రోజు బాగుండేటి కదా. 100 రూపాయల కోసం కకృతి పడి వాళ్ళ జీవితాలే నాశనం చేసుకున్నారు ఈ రోజు.